మహేష్ గౌడ్ పై బండి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేంద్రం హామీల గురించి అడిగితే తప్ప ప్రశ్నిస్తే విమర్శలు చేయడం సరికాదన్న ఆది శ్రీనివాస్. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ తోనే బీజేపీకి పోటీ. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు. తీవ్ర అల్పపీడనంగా బలపడ్డ అల్పపీడనం. మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. సిరిసిల్ల, గంభీరావుపేటలో భారీ వర్షం, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన ఎగువ మానేరు. ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు. మానేరు వాగులో పశువుల కాపరి గల్లంతు, ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. ఆందోళనలో కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, వరదకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, పూర్తిగా నీట మునిగిన జీఆర్ కాలనీ. యాదాద్రి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. భువనగిరి, నల్గొండ మధ్య రాకపోకలు బంద్. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. మెదక్ తిమ్మాపురంలో వాగు ఉధృతి, వరద ప్రవాహంతో చిక్కుకున్న ఓ రైతు, తాడు సహాయంతో రక్షించిన స్థానికులు. మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షం, ఎస్సీ బాలికల హాస్టల్లోకి చేరిన వరద నీరు. విద్యార్థుల్ని సురక్షిత ప్రాంతానికి తరలింపు. వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ సూచనలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. నీట మునిగిన పంట పొలాలు. నారాయణ్ ఖేడ్లో కుండపోత వర్షం, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు. పిట్లం, కంకి గ్రామాలకు రాకపోకలు బంద్. అల్లూరి పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం, ఇనుపతీగల గ్రామంలో జారిపడ్డ కొండ చర్యలు. పాక్షికంగా ధ్వంసమైన పలు ఇళ్లు. మెదక్ ప్రగతి ధర్మారంలో భారీ వర్షం, ఉధృతంగా ప్రవహిస్తున్న పెదవాగు. చేగుంటకు నిలిచిన రాకపోకలు. ఖైరతాబాద్ లో కొలువు తీరిన మహాగణపతి, గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజలు. భారీగా తరలివచ్చిన భక్తులు. కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు, వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు. పట్టు వస్త్రాలు సమర్పించిన రామ్ నారాయణ రెడ్డి. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు. ముంబైలో కొలువు తీరిన లాల్ బాగ్చా గణేశుడు, వాడవాడలా లంబోదరుడికి పూజలు. బీహార్ మంత్రి శ్రావణ్ కుమార్ పై దాడి, మాల్వన్లో అటాక్ చేసిన గ్రామస్తులు. పరుగులు తీసిన మంత్రి, ఎమ్మెల్యే, భద్రతా సిబ్బంది. రాజస్థాన్ భూపాల్ సాగర్ దగ్గర ప్రమాదం, బనాస్ నదిలో కొట్టుకుపోయిన వ్యాన్. 4 గల్లంతు, 5గురిని రక్షించిన స్థానికులు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో కుప్పకూలిన భవనం, 3 మృతి, పలువురికి గాయాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు. జమ్మూలో యాత్రికుల మృతిపై అమిత్ షా దిగ్భ్రాంతి, సీఎం ఒమర్ ఎల్జీ సిన్హాకు ఫోన్. కేంద్రం నుంచి సహాయం అందిస్తామని హామీ.